అది అది ఒక తప్పని పరిస్థితి అండి. దాన్ని దాటుకొని వెళ్ళాలి అంటే సొసైటీలో ఒక బలమైన ముద్ర మన మీద పడిపోతుంది. హ్మ్. మనము అరణ్యాలలో లేము. మనం అద్భుతాలు చేయలేము. మనము హ్మ్. 10 మంది ఉంటున్న సొసైటీలో ఉంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలండి. హ్మ్. ఈరోజు సంబరపడిపోయి డీజేలు చేసుకుంటూ ఒక విడాకులు తీసుకున్న ఆడబిడ్డ పుట్టింటికి వస్తుందంటే తండ్రి సంబరపడిపోతున్నాడు అంటే తండ్రికి కూతురు ఎప్పుడూ మహారాణేనండి. నిజం. ఎప్పుడు మహారాణే. నిజం. కానీ భర్త భార్యని ఎలా చూస్తాడు, అదే తండ్రి కూతుర్ని ఎలా చూస్తాడనేది వ్యత్యాసం ఉంటుందండి. ఓకే. వ్యత్యాసం ఉంటుంది. తన కూతురు ఇంటికొస్తే సంతోషపడినటువంటి తండ్రి, తన భార్యకి అన్ని రకాల సహకరిస్తాడా? సహకరిస్తాడా? కరెక్ట్. సో, మంచి పాయింట్. ఇక్కడ కొన్ని డౌట్స్ ఉంటాయండి. కరెక్ట్. ఇటువంటి కరెక్ట్. దాన్ని ఎంకరేజ్ చేయడం కూడా ఒక కోణంలో తప్పేమో. ఓకే. ఒక కోణంలో. ఒక జడ్జి కోణం గారి అదే. అదే. కోణంలో కాదు. కరెక్టే. మన కరెక్టే. అదే కోణంలో అంటున్నాను నేను కూడా. చూసుకుంటే ప్రతిదానికి 2 ఎడ్జెస్ ఉంటాయి. తప్పు ఒకటి. కానీ ఏం తీసుకుంటాం మనం అన్నదే ఇంపార్టెంట్ అక్కడ. పుట్టింటికి వచ్చి ఆడబిడ్డను చూసి తండ్రి ఎగిరి గంతేస్తున్నాడు అంటే, ఇప్పుడు తాళి కట్టి పెళ్లి చేసుకునే మగవాళ్ళనుకుంటారు, తప్పైతే ఏదో నచ్చజెప్పి మళ్ళీ నా భార్యని, నా బిడ్డల్ని ఎనక్కి పంపిస్తాడేమో మా మామగారు అంటే ఎగిరి గంతేసి విడాకులిప్పిస్తాడు అంటే, భర్త అప్పుడు కొంచెం ఓర్పుగా ఉంటాడు. ఏదైనా మాట్లాడితే వీళ్ళెళ్ళిపోతారు, ఏదైనా మాట్లాడితే కేసులు కట్టేస్తారు, ఏదైనా మాట్లాడితే మా కుటుంబాల్ని రోడ్డుకు హ్మ్. లాగేస్తారని ఒక భయభక్తులతో ఆ కమ్యూనికేషన్, ఆ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండకూడదండి. ఒక హ్మ్. ప్రేమతో ఉండాల. రైట్. రైట్. ప్రేమతో రైట్. ఒక భయంతో నివసిస్తున్న కొన్ని కుటుంబాలుంటాయండి ఈ అవును. రోజుకి. అవును. ఎందుకులే ఆ దరిద్రం, కేసులు పెడతది, మళ్ళీ గోల చేస్తది, అందుకే ఓర్పుగా ఉన్నానని. హ్మ్. ఆ ఓర్పులో ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిద్దండి? హ్మ్. కానీ బిడ్డల మధ్య ఉండే బాధ్యతతో ఆ ప్రేమని కడుపులో చంపుకొని, భయంతో బతికేటటువంటి కుటుంబాల సామాజిక వర్గాలు కూడా చాలా ఉంటాయండి. సో, కరెక్ట్. దీన్ని 2 కోణాలతో చూడొచ్చండి. ఒక జడ్జి అయ్యుండి నా కూతురికి న్యాయం చేయలేకపోయాను. 7 ఏళ్ల సుదీర్ఘ ప్రయాస తర్వాత నా బిడ్డ ఎనక్కొచ్చిందని సంతోషపడొచ్చు. కానీ జడ్జి కెన్ మెయింటైనబుల్ హర్ డాటర్. హిస్ కరెక్ట్. డాటర్ అన్నమాట. ఆయన రైట్. ఆ కూతుర్ని మెయింటైన్ శ్రీదేవి గారు చేసుకోగలుగుతారు. రైట్. కానీ కరెక్ట్. మీరన్నది కూడా కరెక్ట్